అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఆ మారుతీరావు, ఆ మధు పొలిటీషియన్ని దోషులుగా కోర్టులో నిలబెడదామన్నావు కదా. అన్నాను యష్. ఆ ధైర్యంతోనే నిన్ను అప్రూవర్గా మారి ఆ కేసులో మధు అండ్ బ్యాచ్ ఉందని కోర్టులో నిన్ను చెప్పమన్నాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు చెక్ చేస్తూనే ఉన్నాను. బగ్ నుంచి ఎలాంటి సిగ్నల్ రావడం లేదు. ఏమన్నా? అవును యష్, ఎలాంటి సిగ్నల్ రావడం లేదు. జడ్జి గారు, నేనే ఈ ఫ్రాడ్ చేశాను. ఎంత పనిచేసావు సింధు. ఆ జీపీఎస్ ట్రాకర్ ఉంది కాబట్టి నువ్వు చెప్పావని కోర్టులో నేను అప్రూవల్గా మారాను. ఆ డబ్బు దొరక్కపోతే జీవితాంతం నేను ఇలా హాస్పిటల్లోనో జైల్లోనో బతకాల్సిందేనా? అసలు ఎంత పిచ్చి పని చేసామో తెలుసా? టెన్షన్ పడకు యష్. టెన్షన్ పడకపోతే ఇంకేంటి? ఇంకా నా వల్ల కాదు. ఏదైతే అది అవని. నేను ఇప్పుడే వెళ్ళి జడ్జి గారికి జరిగింది మొత్తం చెప్పేస్తాను. యష్, యష్, బాగా ఆన్ అయింది యష్. ఏమన్నా? అవును యష్. సింధు, ఇంక నువ్వు ఆలస్యం చేయకు సింధు. పోలీసులను తీసుకెళ్ళి ఈ డబ్బును మొత్తం బయటికి తీ. త్వరగా వెళ్ళు. అలాగే యష్. ఆల్ ది బెస్ట్ సింధు. పోలీస్ స్టేషన్కి పద. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. దేవా, ఎప్పుడు ఈ పాత పాటలు ఎందుకు? కొత్త పాటలు పెట్టించుకుందా డిచ్చుకని. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. పాత పాటల్లో ఉన్న మాధుర్యం ఎంత బాగుంటుందో తెలుసా? అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏడ్చే వాళ్లను నమ్మకు, నవ్వే వాళ్లను ఆపకు. ఎవడేమన్నా ఏదేమైనా పట్టిన పట్టు విడువకు. ఉన్న వాళ్ల మేలేకుంటే డబ్బంతా నీ దగ్గరే పెట్టుకుంటే మేమెలా అనుభవిస్తాం? ఈ దర్జాలన్నీ తగ్గేది. అనుభవించు రాజా, అనుభవించు. ఎందుకు? మారుతీరావు, మా ఆవిడ ఊరికే సతాయిస్తుందయ్యా. తన సంగతి నీకు తెలుసు కదా. ఆ డబ్బు ఇచ్చేంత వరకు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నట్టు ఆడుకుంటుందయ్యా. నా బాధ అర్థం చేసుకోవయ్యా. మా షేర్ మాకు కావాలి, ఇచ్చేయి. ఆ డబ్బులు ఎక్కడున్నాయో చెప్పేసేయ్. ఆ డబ్బు చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను. సేఫ్గానే ఉన్నాయి. మీకు ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు మీకు ఇస్తాను. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టండి. మావయ్య, ఈ రిస్క్ అంతా ఎందుకు? ఎవరి వాటా వాళ్ళకిస్తే ఈ గొడవలే ఉండవు కదా.
తేజ కూడా మన షేర్ ఇప్పుడొస్తుందని త్వరగా తీసుకొని అసలే కేసులో ఇరుక్కున్నాం. రేపేదైనా తేడా జరిగితే అసలుకే మోసం వస్తుందని నన్ను తెగ ఫోర్స్ చేస్తున్నాడు. పిచ్చి మధు, డబ్బు బయటికి తీస్తేనే అసలైన రిస్కు. ఆ సింధు మన దగ్గరున్న డబ్బు గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. పొరపాటున మనం ఆ డబ్బు బయటికి తీసిన విషయం సింధుకి తెలిసిందనుకో, అంతే, డాగలాగా వచ్చి మొత్తం తన్నుకుపోతుంది. ఓరి నాయనో, డబ్బు గురించి అడిగిన ప్రతిసారి ఏదో ఒక కథ చెప్పి మనల్ని మభ్యపెట్టేస్తున్నాడు. వీడి వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. మొత్తం డబ్బంతా కొట్టేయాలని ఈ మారుతీరావు ఏదో మతలబ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తోంది. ఇక లాభం లేదు, తేల్చుకోవాల్సిందే. ఏరా మారుతీరావు, మర్యాదగా మా వాటా డబ్బులు ఇస్తావా లేక నిన్ను మడత పెట్టేమంటావా? నా కాలరే పట్టుకుంటావా? నీ పీక పట్టుకోలేదు, సంతోషించు. ఇదిగో పొలిటీషియనా, దిస్ ఇస్ టూ మచ్. నీ పెళ్ళ మరీ ఓవర్ చేస్తుందయ్యా. గౌరవం మర్యాద లేకుండా ఎలా బిహేవ్ చేస్తుందో చూడు. కాస్త నువ్వు చెప్పొచ్చు కదా, చెప్పు. ఏంటి చెప్పేది? చెబితే నా చంప పగలగొడుతుంది. ఇదిగో ఇలా ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తే మీకు ₹1 కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏంటి, ₹1 కూడా ఇవ్వవా? ఆ డబ్బేమైనా నీ కష్టాచిద్దాం అనుకున్నావా? జనాల దగ్గర కొట్టేసిన సొమ్మే కదా, పంచటానికి నీలుగుతున్నావేంటి? నిన్ను ఇవ్వనంటావా? 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 ఏంటి మేడం, మీరు వచ్చిన ప్రతిసారి మా దేవాకి దేవసిద్ధి చేస్తున్నారు. దేహశుద్ధి కాదు, డబ్బు ఇవ్వకపోతే వీడి దేహాన్నే లేకుండా చేస్తాను. ఈవిడికి గనక రివర్స్ అయితే ప్రాణం తీసినా తెస్తుంది. మొగుడిని లెక్క చేయడం లేదు ఇంక నేనంతా. ఈ రత్నాన్ని కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. రత్నం గారు, మీరేటి వర్రీ కాకండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. ఇప్పుడు ఆ డబ్బు బయట తీస్తే అందరం సింధు చేతికి దొరికిపోతాం. త్వరలోనే ఆ డబ్బుని వైట్గా మార్చేసి ఎవరి వాటాలు వాళ్ళకి సెపరేట్ చేసి ఇస్తాను. అనవసరంగా రచ్చ చేసుకుంటే మన గొయ్యి మనం తీసుకున్నట్టేనండి. కూసింత అర్థం చేసుకోండి. అవును రత్నం, ఈ ఒక్కసారికి మారుతీరావు నమ్ము. వీడి మీద నాకు నమ్మకమే లేదు. ఆ డబ్బు కొట్టేయడానికి వీడు డ్రామాలు ఆడుతున్నాడు. చూస్తా, ఇలా ఎన్ని రోజులు మభ్య పెడతాడో నేను చూస్తా. ఎస్ఐ గారు, ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి జనాల దగ్గర కొట్టేసిన డబ్బుల్ని ఎక్కడ దాచిపెట్టారో నాకు తెలిసింది. ఎవరు దాచిపెట్టారు? ఎక్కడ దాచిపెట్టారు? ఆ మారుతీరావే వాడింట్లోనే దాచిపెట్టినట్టు సిగ్నల్ చూపిస్తుంది. సిగ్నలా? సిగ్నల్ ఏంటి? ఎస్ఐ గారు, ఈ తాళం పగలగొట్టించండి. కానిస్టేబుల్స్, తాళం బ్రేక్ చేయండి. వద్దసే గారు, తాళం పగలగొట్టకండి. మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా?
ఎస్ఐ గారు, డబ్బు ఇక్కడే ఉన్నట్టుగా చూపిస్తుంది. మావయ్య, డబ్బు ఈ అట్టపెట్టెలోనే ఉంది కదా? అవును మధు, డబ్బుతో పాటు మనం కూడా దొరికిపోయావు. మావయ్య, ఎస్ఐ గారు, డబ్బంతా ఈ అట్టపెట్టెల్లోనే ఉంటుంది. కానిస్టేబుల్ ఎస్ఐ గారు, అవి ఓపెన్ చేయకండి. అందులో ఏముందో చూస్తే మీరు తట్టుకోలేరు. వద్దండి, వద్దండి, వద్దండి. తప్పకుండా. ఆ. మీరు కాసేపు ఆగండి. కానిస్టేబుల్ ఓపెన్ చేయి, త్వరగా ఓపెన్ చేయి. ఏయ్ కానిస్టేబుల్, నువ్వు కూడా చూడు. మేడం, ఇందులో డబ్బుందన్నారు, పాత బట్టలు ఉన్నాయేంటి? లేదు ఎస్ఐ గారు, ఆ జీపీఎస్ సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది. నేను పెట్టిన బగ్ ఇదే ఎస్ఐ గారు. బగ్గు డబ్బు పెట్టెలో పెట్టామన్నారు. బగ్గుంది కానీ డబ్బు లేదు. మరి ఆ డబ్బు ఏమైనట్టు? అదే నాకు అర్థం కావడం లేదు ఎస్ఐ గారు. ఈ ఇంట్లోనే వేరే చోట ఎక్కడో డబ్బు దాచి ఉంటాడు మా కోతి మామ. ఇల్లంతా వెతికితే ఆ డబ్బు తప్పకుండా దొరుకుతుంది ఎస్ఐ గారు. ఓకే మేడం. కానిస్టేబుల్స్, ఇల్లంతా వెతకండి. మా ఇంట్లో ఆ డబ్బు లేదు సార్. లేదు సార్. మీరు ఆగండి. సార్ 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 అప్పుడు మా ఇంటికి ఐటీ వాళ్ళని తీసుకొచ్చి అక్కడున్న డబ్బు పట్టించావు. ఇప్పుడేమో ఇక్కడ. సార్, లోపలంతా వెతికాను, డబ్బు ఎక్కడ కనిపించలేదు. సార్, ఇల్లంతా వెతికాము, డబ్బు ఎక్కడా కనిపించలేదు.
నేను ముందే చెప్పాను కదా ఎస్ఐ గారు, ఈ సింధు మీకు అబద్ధం చెప్పిందని. ఏంటి మేడం ఇది? లేదు ఎస్ఐ గారు, నేను నిజమే చెప్తున్నాను. ఆ డబ్బు ఇక్కడే ఉన్నట్టు సిగ్నల్ చూపించింది. ఏదో పిచ్చి సిగ్నల్ ఆధారంగా చేసుకుని విలువైన పోలీసుల టైం వేస్ట్ చేస్తావా? నువ్వు ఆడుకోవడానికి పోలీసుల టైమే దొరికిందా కోడలా? కంప్లైంట్ ఇచ్చే ముందు 1కి 4 సార్లు కన్ఫర్మ్ చేసుకొని ఇవ్వాలి మేడం. అనవసరంగా మా టైం వేస్ట్ అయిపోయింది. కానిస్టేబుల్స్ వెళ్దాం పదండి. సార్, ఎస్ఐ గారు, ఏంటి కోడలా, డబ్బు దొరికిపోయింది. ఇక మమ్మల్ని ఈ కేసులో పూర్తిగా ఇరికించేసి నీ భర్తని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చేద్దామని సంబరపడిపోయావా? పాపం, టోటల్గా డిసప్పాయింట్ అయిపోయావే. ఈ మంకీ మామ ముందు నీ చుంకీ వేషాలు వర్కౌట్ కావు. నాకు తెలుసు నీ టార్గెట్ అంతా డబ్బు మీదే ఉంటుందని. అందుకే కంప్లైంట్ ఇచ్చే ముందు 1కి 4 సార్లు కన్ఫర్మ్ చేసుకొని ఇవ్వాలి మేడం. అనవసరంగా మా టైం వేస్ట్ అయిపోయింది. ఇక మమ్మల్ని ఈ కేసులో పూర్తిగా ఇరికించేసి నీ భర్తని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చేద్దామని సంబరపడిపోయావా? అమ్మా, అయ్యో మేడం, ఏమైంది మేడం? అలా పడిపోయారేంటి? నీరసంతో కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించింది డాక్టర్. ఒకసారి చెక్ చేస్తాను రండి మేడం. పర్వాలేదు డాక్టర్. నా మాట వినండి మేడం, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తే తప్పేం లేదు కదా. ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కదమ్మా, వెళ్ళు. నువ్వు పెట్టిన బగ్గు మాత్రమే ఉంచి డబ్బును అక్కడ నుండి సైడ్ చేశానుగా. యశతో పాటు నువ్వు కూడా జైలుకి వెళ్తావు కోడలా. మూర్తి గారు, సింధు ఏమైనా వచ్చిందా? ఇప్పుడే వచ్చింది బాబు. కళ్ళు తిరిగి కింద పడిపోతే డాక్టర్ చెక్ చేస్తున్నారు. కళ్ళు తిరిగి పడిపోయిందా? ఎక్కడ? సింధు ఏ రూమ్లో ఉంది? అదుగో ఆ రూమ్లో ఉన్నారు. ఒకసారి నేను వెళ్ళి తనని చూడొచ్చా? సరే, నువ్వు వెళ్ళు బాబు, నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్స్ అండి. మీరు బాగా హై టెన్షన్ ఫీల్ అవుతున్నారు. బీపీ కూడా కరెక్ట్గా లేదు. మీకు రెస్ట్ చాలా అవసరం. నేను రెస్ట్ తీసుకోవడం అనేది నా భర్త నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాతే డాక్టర్. మీ పరిస్థితి నాకు తెలుసు మేడం. సిద్ధార్థ్ చెప్పాడు. మిమ్మల్ని నమ్మి డబ్బు కట్టిన వాళ్ళకి న్యాయం చేయాలన్న తపన ఒకవైపు, భార్యగా భర్తను కాపాడుకోవాలన్న బాధ్యత ఇంకోవైపు, కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకోవాలన్న ఆరాటం మరోవైపు మిమ్మల్ని రెస్ట్ తీసుకోకుండా చేస్తున్నాయి.
అందువల్లే మీకు కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయితే తప్ప మీకు ఈ స్ట్రెస్ తగ్గదు. కాసేపు మీరు రిలాక్స్ అవ్వండి, కాస్త స్ట్రెస్ తగ్గుతుంది. యష్, మీరేంటి ఇలా వచ్చారు? మూర్తి గారికి చెప్పేసి వచ్చాను డాక్టర్. సింధుతో ఒక 2 minutes మాట్లాడాలి. త్వరగా మాట్లాడి వెళ్ళండి. అలాగే డాక్టర్. వెళ్ళండి. యష్, నువ్వెందుకు బయటకు వచ్చావు? నా వల్లే కదా సింధు నీకు ఈ స్ట్రెస్ అంతా. నాకేం స్ట్రెస్ లేదు యష్, నేను బాగానే ఉన్నాను. ఏదో చిన్న అలసట అంతే. వెళ్ళిన పని ఏమైంది సింధు? సారీ యష్, డబ్బు మిస్ అయిపోయింది. ఏమైంది సింధు? పోలీసుల్ని తీసుకుని నువ్వు చెప్పినట్టే మా కోతి మావ ఇంటికి వెళ్ళాను. సిగ్నల్స్ చూపించే ప్లేస్కి వెళ్తే అక్కడ డబ్బు లేదు. నేను బగ్ పెట్టిన విషయం మా మంకీ మావ ముందుగానే పసిగట్టి డబ్బుని వేరే ప్లేస్కి మార్చేశాడు. నువ్వేం కంగారు పడకు యష్, నేను ఏదో ఒక విధంగా ఆ డబ్బు ఎక్కడ దాచారో కనిపెట్టి నేను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. నువ్వు నా వల్ల బాగా సఫర్ అవుతున్నావు సింధు. నా జీవితంలోకి వచ్చి ఏ రోజు నువ్వు సంతోషంగా లేవు. నీకు, అమ్మకి, నాన్నకి, పిల్లలకి ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాను. నేను ఒక అసమర్థుడిలా మిగిలిపోతున్నాను సింధు. ఇలాగే ఇంకోసారి జరిగితే అసలు నా మీద నాకు నమ్మకమే రాదు సింధు. ఎందుకు యష్ అలా డిసప్పాయింట్ అవుతావు? మనం గెలుస్తాం. ఖచ్చితంగా నువ్వు ఈ కేసు నుంచి బయటపడతావు. నాకు నమ్మకం లేదు సింధు. యష్, అలా డిసప్పాయింట్ అవ్వకు. నేను చెప్తున్నాను కదా, నేను నిన్న ఇంటికి తీసుకొస్తానని అత్తయ్యకి మాట ఇచ్చాను యష్. ఆ మాట నిలబెట్టుకుంటాను. ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. నువ్వు డిసప్పాయింట్ అవ్వకు యష్, ప్లీజ్ యష్. ఈ పెట్రోల్ పోసుకుని మీ ముందే అగ్నికి ఆహుతైపోతాం. 3 నెలల్లో మాకు న్యాయం జరగకపోతే మేము ముగ్గురం ఇక్కడికి వచ్చి మీ ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని కాల్చుకొని బూడిదైపోతాం.
నీకు, అమ్మకి, నాన్నకి, పిల్లలకి ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాను. సింధు, ఉఫ్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. హాస్పిటల్లో ఉన్న దాసు నుంచి ఫోన్ వచ్చిన మారుతిరావు రెస్పాండ్ అవ్వకూడదు. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆపరేషన్ సింధు అమలు చేయి. సరే యష్, మా కోతి మామ సంగతి నేను చూసుకుంటాను. ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు. అదంతా నేను నీకు తర్వాత చెప్తాను. నా మీద నమ్మకం ఉంచి ఆ మారుతిరావు దగ్గరికి వెళ్ళి వాడిని లాక్ చేసి నాకు ఫోన్ చేయి. ఇదంతా చాలా ఫాస్ట్గా జరిగిపోవాలి. సరే యష్. ఓకే సింధు, బాయ్. రిషి, శశి, మీరు హోంవర్క్ కంప్లీట్ చేయండి. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఓకే అమ్మా. సింధు, ఏ టైంలో బయటికి వెళ్తున్నావు? ఎక్కడికమ్మా? ఇంతకు ముందే మీ అబ్బాయి ఫోన్ చేశాడు అత్తయ్య. తాను కేసు నుంచి బయటపడ్డానికి ఏదో ప్లాన్ ఆలోచించాడట. ఆ ప్లాన్లో భాగంగా నాకు ఒక చిన్న పని చెప్పాడు. అక్కడికే వెళ్తున్నాను. నా కొడుకు చెప్పాడంటే అదేదో మంచి ప్లానే అయ్యుంటుంది. పోన్లే అమ్మా, ఈ ప్లాన్ వల్ల అయినా వాడి కేసు నుంచి బయటపడితే అదే చాలసలా. అందరం కలిసి ఉండొచ్చు. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. నువ్వు వెళ్లే పని దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సరే అత్తయ్య. ఏరా పులే, మన కొత్త ఇల్లు ఎలా ఉందిరా? 1 minute. అబ్బో, సూపర్ గా ఉంది. కానీ ఏట్రా, మనం ఇంట్లోకి అడుగుపెట్టిన ముహూర్తమే కరెక్ట్ గా లేదనిపిస్తుంది. ఒరే పిచ్చేదవా, పంతులు గారిని అడిగే టైం ఫిక్స్ చేయించాను రా. ఇక మనకంతా మంచి టైమే నడుస్తుంది. దేవా, ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారు? సడన్ గా నీకు డబ్బు గురించి తెలుసుకోవాలని ఎందుకు అనిపించిందిరా? అంటే దేవా, అటు మధు మేడంకి ఇటు ఆ పొలిటీషియన్కి వాటాలు పంచకుండా డబ్బు మొత్తం మీ దగ్గరే పెట్టుకున్నారు కదా. వాళ్ళకి ఏవైనా ఇచ్చే ఉద్దేశం ఉందా, లేకపోతే మొత్తం నొక్కేసే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టారేమోనని డౌట్తో అడిగాను. నానా పులే, వాళ్ళకి ఇచ్చేదా లేక నేనే మొత్తం మింగేస్తానా అన్నది నీ దగ్గర ఎందుకు ఓపెన్ అవుతాను రా. అది నా మనసుకు మాత్రమే తెలుసు. అంతే అంతే. కోతి మామ, కొత్తింట్లోకి మారావా? యష్ వేసిన ప్లాన్ వల్ల రేపటితో నీ తలరాత కూడా మారబోతుంది. నేనేం చెప్తే నువ్వు ఆనందంతో గంతులేసి మందులో మునిగిపోతావో నాకు బాగా తెలుసు. ముంచుతాను, నిన్ను మందులో ముంచి తేల్చుతాను. మావయ్య, ఇదేట్రా టైం కంటైంలో సింధు వచ్చిందిటే? కొత్తింట్లోకి దిగగానే మొదటిసారి మీ శత్రువు ఎంట్రీ ఇచ్చింది. ఏం జరగబోతుందో ఏంటో దేవా. ఏటి కోడ్లా, ఉరుములు మెరుపులు లేని తుఫాన్లా సైలెంట్గా వచ్చేవేటి? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? సారీ మావయ్య, నేను నీ చేతుల్లో ఓడిపోయాను. ఇది కళా నిజమా? నిజమే మావయ్య.
జీపీఎస్ ట్రాకర్ ద్వారా మీ దగ్గర ఉన్న డబ్బు ఎలా అయినా దక్కించుకోవచ్చు అన్న ధైర్యంతో, నేను గెలుస్తాను అన్న నమ్మకంతో యష్ని అప్రూవర్గా మారి మిమ్మల్ని కేసులో ఇరికించమని చెప్పాను. కానీ నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. నీ తెలివితేటల ముందు నేను తేలిపోయాను. ఇప్పుడు నా భర్త జీవితం మీ చేతుల్లో ఉంది మావయ్య. ఎలా అయినా సరే నువ్వే నాకు హెల్ప్ చేయాలి మావయ్య. ఒరే బులే, ఓ పాలన గెల్లరా. ఛాన్స్ దొరికింది, వీన్ని గిచ్చి పారేద్దాం. ఇలాగిచ్చావట్రా. ఇది కల కాదు కదా, నిజమే. కోళ్ళ, మళ్ళీ ఇంకోసారి చెప్పు, నాకు సరిగ్గా వినబడలేదులే. నీ ముందు నేను పూర్తిగా ఓడిపోయాను మావయ్య. ఇప్పుడు నా భర్త భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. అందుకే చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను మావయ్య. ప్లీజ్ మావయ్య, మీరే నాకు హెల్ప్ చేయాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కోడలా, నీ నోటంబడి మాటలు వింటుంటే నా శివుల్లో అమృతం పోసినట్టు సమ్మగుంది. అరే బులే, విన్నావురా? ఇందాక ఏటన్నావు? ఈ ఇంట్లో అడుగుపెట్టిన ముహూర్తం ఏటి కరెక్ట్గా ఉండదన్నావు కదా. శత్రువే వచ్చి శరణు కోరుతోంది. ఇప్పుడు ఏటంటావురా? చెప్పే కదరా, నా టైం మామూలుగా లేదు, పీక్లో ఉంది. నాకు తెలుసు మావయ్య. నేను ఓడిపోయానని ఒప్పుకుంటే నువ్వు తెగ ఆనందపడిపోయి ఆ ఆనందంలో ఫుల్గా మందు కొడతావని నాకు తెలుసు మావయ్య. ఇదేంటి సింధమ్మ సడన్ గా మందు టాపిక్ తీసుకొచ్చింది? అబ్బబ్బబ్బ కోడలా, భలే బాగా గుర్తు చేసావు టైంకి. నాకు ఈ సంతోషంలో మందు కొట్టాలనిపిస్తుంది. రేయ్, పోయి మందట్టుకొచ్చారా? ప్లీజ్ మావయ్య, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఆ పొలిటీషియన్ మధు వల్ల ఏం కాదు. నేను నీ సొంత మేనకోడల్ని. నా గురించి, నా భర్త గురించి కాస్త ఆలోచించు మావయ్య. మీ గురించి నేనెందుకు ఆలోచించాలి? నువ్వు నీ భర్త కలిసి గతంలో నాతో ఎంతలా ఆడుకున్నారు. నా భార్య దగ్గర నన్ను యదవన చేశారు, నన్ను పనోణ్ణి చేశారు. మీ వల్ల నా కొడుకు నాకు దూరం అయిపోయాడు. హంతకుడిగా జైల్లో శిక్ష అనుభవించాను. దేవా, ఇంత ఘాటుకుందండి. రా రా, చా వెళ్ళి వాటర్ పట్టుకురా. మీ వల్ల నేను ఎన్ని బాధలు కష్టాలు అనుభవించానో వాటన్నిటికీ బదులు తీర్చుకోవాలి కదా కోడలా. ఓడిపోయిన నన్ను నీ మాటలతో ఇంకా ఓడించకు మావయ్య. ఏటన్నావు? ఇంకా ఓడించకు మావయ్య అని అన్నాను మావయ్య. ఎక్స్క్యూజ్ మీ. సూపర్ సూపర్ సింధు నువ్వు. ఇప్పుడు నువ్వు నా పక్కనుంటే నిన్ను హగ్ చేసుకుని ముద్దులు పెట్టేసేవాడిని. ముద్దులు కాదు, ప్లాన్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు కొంచెం హద్దుల్లో ఉంటే మంచిది. అది సరే, ఇంతకీ నీ అసలు ప్లాన్ ఏంటి నాకు చెప్పచ్చు కదా యష్? అయితే విను, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి కొత్త చీర కట్టుకుని తల్లో మల్లెపూలు పెట్టుకుని నీట్గా రెడీ అయ్యి హాస్పిటల్కి వచ్చాయి. ఏంటి యష్, జోక్ చేస్తున్నావా? నువ్వేమైనా 5 స్టార్ హోటల్లో ఉన్నానని అనుకుంటున్నావా? రిమైండ్ ఖైదీగా హాస్పిటల్లో ఉన్నావు. నేనేదో ఆ డాక్టర్ని, మూర్తి బాబాయ్ని రిక్వెస్ట్ చేస్తూ జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ వస్తున్నాను. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటే రావడానికి
నిన్ను కలవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది తెలుసా? సింధు, అవన్నీ నాకు చెప్పుకో. నేను చెప్పింది వెంటనే చెయ్యి. కొత్త చీర మల్లెపూలు మర్చిపోకు. అది కాదు యష్, నేను చెప్పేది. ఉంటాను సింధు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్, త్వరగా వచ్చేయ్. యష్, ఏమైంది యష్కి ఇలా మాట్లాడుతున్నాడు? ఇంత సీరియస్ టాస్క్లో ఈ రొమాంటిక్ యాంగిల్ ఏంటి? కొత్త చీర మల్లెపూలు అంటున్నాడంటే ఇది కూడా ప్లాన్లో భాగమే అయ్యుంటుంది. అంటే యష్ హాస్పిటల్లో ఏదో చేయబోతున్నాడు. చూద్దాం ఏం చేస్తాడో. అత్తయ్య, సింధు, యష్ ఫోన్ చేసి చెప్పాడని ఏదో చిన్న పనుందని బయటికి వెళ్ళావు కదా, ఆ పని ఏమైంది? ఆ పని పర్ఫెక్ట్గా సక్సెస్ చేశాను అత్తయ్య. నాకు తెలుసమ్మా, నువ్వు ఏ పనైనా సాధించి తీరుతావని. అమ్మా సింధు, వాడు ఈ కేసు నుంచి బయటపడ్డానికి ఏదో ప్లాన్ చేశాడని చెప్పావు కదా, ఇంతకీ ఏంటమ్మా ప్లాన్? అదే అర్థం కావడం లేదు అత్తయ్య. ఎన్నిసార్లు అడిగినా మీ అబ్బాయి చెప్పడం లేదు. మారుతీరావు ఈ రాత్రి ఫోన్ లిఫ్ట్ చేయకుండా చూడమన్నాడు. నేను వెళ్ళి మా మంకీ మావని ట్రాప్ చేసి ఫుల్గా తాగేలా చేసి మత్తులో పడిపోయేలా చేసి యష్కి ఫోన్ చేశాను. కానీ అత్తయ్య, నన్ను కొత్త చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీ అయ్యి వెంటనే హాస్పిటల్కి రమ్మన్నాడు. నేను త్వరగా వెళ్ళాలత్తయ్య. నిన్ను కూడా రెడీ అయి రమ్మన్నాడంటే వాడేదో పెద్ద ప్లానే వేశాడు. సరే సరే, ఆలస్యం చేయకుండా త్వరగా రెడీ అయి వెళ్ళమ్మా. ప్లాన్ ఏమాత్రం బెడుసు కొట్టినా ప్రాబ్లం అవుతుంది అత్తయ్య. అదే టెన్షన్ పడుతున్నాను. నువ్వు అలాంటి టెన్షన్లు ఏమీ పెట్టుకోకమ్మా. వాడు నా కొడుకు. వాడు ఏ ప్రాబ్లం రాకుండానే ప్లాన్ చేసుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాన్ ఏం బెడిసి కొట్టదు అసలు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. పిల్లల్ని నేను చూసుకుంటాను కదా, త్వరగా వెళ్ళు. సరే అత్తయ్య. యష్ ఏం చేయబోతున్నాడు? వాడి ప్లాన్ ఏమై ఉంటుంది అసలు? యష్ లేడేంటి? ఏంటి, యష్ లేడా? లేడు, యష్ లేడు. రే, ఏంట్రా, నేను కోమాలో ఉన్నానో లేదో అని తెలుసుకోవడానికి ఇక్కడ పేషెంట్గా సెటిల్ అయ్యావు కదా? అవును, నువ్వు కోమాలో లేవా? రే, బుర్ర తక్కువ ఎదవ. నిజంగా నేను కోమాలో ఉంటే ఇప్పుడు నీ ఎదురుగా ఎలా ఉంటాను రా? ఇదంతా నువ్వు నీ భార్య ఆడుతున్న డ్రామా కదా? అవునరా, డ్రామానే. నాకు తెలుసు. మళ్ళీ ఎందుకు కొట్టావు? నేను కోమాలో లేనని నీకు స్ట్రాంగ్గా కన్ఫర్మేషన్ ఇవ్వాలని నీ చెంప పగలగొట్టాను. ఇప్పుడు చెప్పరా, మా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఆ మ్యాటర్ అంతా ఫోన్లో ప్రతిసారి ఎవరికి చెప్తున్నావు? ఆ మారుతిరావు గాడికే కదా? అవును. ఇప్పుడు నేనే డైరెక్ట్గా చెప్తున్నాను, నువ్వు ఫోన్ చేసి వాడికి చెప్పరా. ఏమని? ఈ నైట్కి నేను నా భార్య ఇద్దరం ఐసీయూలో రొమాంటిక్గా ప్లాన్ చేసుకోబోతున్నాం. మొన్న నువ్వు ఆ మారుతిరావుని హాస్పిటల్కి పిలిపించావు కదా, ఆ విషయం నాకు తెలుసు. తెలుసా? అప్పుడు నిన్ను బురిడి కొట్టించాంరా. నీ మాట వాడు నమ్మలేదు. ఇప్పుడు కూడా నేను చెప్పింది నువ్వు వాడికి చెప్పినా ఆ మారుతిరావు గాడు అస్సలు నమ్మడు. అవునా? ఏం చేసుకుంటావో చేసుకో, పోరా. చేసుకుంటా. పోరా పోరా.
యశు నన్నే కొడతావా? చెప్తాను ఈ సంగతి. ఎవరిదో ఫోన్ మోగుతుంది. అమ్మా నా దగ్గర ఫోన్ లేదు, మరి ఎవరిది? ఓ, గురువు గారిదా? దేవా, గురువుగా ఫుల్ మత్తులో నిద్రపోతున్నాడు. ఇంకా వీని దేవా అంటూ గౌరవంగా పిలవడం వేస్ట్. ఒరే మారుతిరావు, ఫోన్ రా. ఒరే మారుతిరావు, నీకు ఫోన్ వస్తుందిరా. మా కోతి మామ ఫోన్కి ఎన్ని కాల్స్ వచ్చినా సరే అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. ఈ టైంలో ఫోన్లు వస్తాయి, వచ్చినా లిఫ్ట్ చేయకొని సింధమ్మ చెప్పింది కదా, సింధమ్మకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాలంటే వీడి ఫోన్ సైలెంట్లో పెట్టాలి. పెట్టేస్తా, పెట్టేశా. నేను పడుకుంటాను. బాస్ ఫోన్ తీయట్లేదేంటి? ఫోన్ తీయకపోతే పొలిటీషియన్కి చేయమన్నట్టు గుర్తు. చేద్దాం చేద్దాం. మళ్ళీ ఎవరికి ఫోను? మారుతిరావుకే. స్పీకర్లో పెట్టు. ఛా, ఈ మారుతిరావు ఏంటి ఫోను లిఫ్ట్ చేసి చావట్లేదు? మారుతిరావుకి చెప్పాలి. మారుతిరావు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎలా? పోనీ మళ్ళీ ఒకసారి మధుకి ఫోన్ చేసి చూద్దాం. మధు కంటే చేద్దాంలే. మళ్ళీ ఎవరికి ఫోను? మారుతిరావుకేనే. ఇందాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా. ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దొందే. స్పీకర్లో పెట్టు. ఇదొకటి నాకు. సార్ త్వరగా రండి సార్. వచ్చేస్తున్నాం రా. డ్రైవర్, కొంచెం త్వరగా హాస్పిటల్కి పోని. ఓ అబ్బో, నా మొగుడికి రొమాన్స్ అంటే ఎంత ఇంట్రెస్టో.
వాళ్ళ రొమాన్స్ చూడాలని తెగ ఉబలాట పడిపోతున్నాడు. అంతేలే, ఎవరికి ఏది ఇష్టమో దాని గురించే మాట్లాడతారు. రత్నం, నీకు దండం పెడతానే, నా పరువు తీయకే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నాకిలా పువ్వుతో ప్రపోజల్ వద్దు, మరి ముద్దుతో కావాలి. సరే. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా, అంతగా కవ్విస్తావే గిల్లి, అందుకే బంధించి నన్నిల్లి, కిలాడి కోమలి గులేబ కావడి, సుఖాల జావళి వేనాలి కోగిలి, మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింతగా విస్తు. ఎస్ఐ గారు, రండి రండి, త్వరగా రండి రండి. మూర్తి గారు, యష్ మీకు ప్లాన్ అంతా వివరంగా చెప్పారు కదా? చెప్పారు డాక్టర్. రెడీగా ఉండండి. ఆ పొలిటీషియన్ పోలీసులతో హాస్పిటల్కి వచ్చేశాడు. యష్ చెప్పినట్టుగా అంతా పర్ఫెక్ట్గా జరగాలి. అలాగే డాక్టర్. సార్ వచ్చేసారా? ఆ సింధు యష్ ఎక్కడ్రా? సార్ ఐసీ రూమ్లోనే సరసాల్లో మునిగి తేలుతున్నారు సార్. పద. రండి రండి సార్, వెళ్దాం. సార్ రండి సార్, ఈ రూమే సార్. ఆగండి, తొందరపడకండి. నా రాజకీయ అనుభవంతో చెప్తున్నాను, అందరం ఒక్కసారిగా లోపలికి వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరందరూ బయటే ఉండండి, నేనొక్కడిని లోపలికి వెళ్తాను. హో నాయనో, ఏమండి, పోలీసు వాళ్ళు వాళ్ళ మీరా వాళ్ళు చూసుకుంటారు కదా, మధ్యలో మీకెందుకు? మీరు కామ్గా ఉండండి. రత్నం, నువ్వు నోరు మూస్తావా? ఎస్ఐ గారు, నేను చెప్పింది ఫాలో అవ్వండి. మా ఆవిడ మాటలు పట్టించుకోకండి. నేను లోపలికి వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని గట్టిగా విజిల్ వేస్తాను. అప్పుడు మీరు లోపలికి వచ్చేయండి. ఏమండి, కుక్క చేసే పని కుక్క చెయ్యాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. మీరెందుకండి లోపలికి? పోలీసుల్ని పంపించండి. రత్నం, నాకు కోపం తెప్పించకో. ఈ ఆపరేషన్ అయ్యేంత వరకు నువ్వు నోరు మూసుకొనుండు. ఎస్ఐ గారు, నేను చెప్పింది గుర్తుందిగా? నేను లోపలికి వెళ్ళి గట్టిగా విజిల్ వేస్తాను, అప్పుడు మీరు లోపలికి రండి. ఓకే సార్. నా మొగుడు చాలా ఆవేశంలో ఉన్నాడు. ఏదో తేడా జరిగేలా ఉంది. నేను చెప్పిన మాట ఎప్పుడు విని బాగుపడ్డావు, ఇప్పుడు కూడా వినకుండా వెళ్తున్నాడు. ఏం చేస్తాం? ఎవడు కర్మగా వాడే బాధ్యుడు. నేను లోపలికి వెళ్తున్నాను, మీరు బయట రెడీగా ఉండండి. ఎన్నిసార్లు చెప్తారు? వెళ్ళండి. యష్, ఇప్పటికైనా చెప్పు, ఏం ప్లాన్ చేసావు? మా కోతి మావయ్యని మత్తులో పడేసి ఫోన్ లిఫ్ట్ చేయకుండా చేయమని చెప్పావు, చేశాను. మధు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేలా చూడమన్నావు, అది చేశాను. ఇదంతా ఎందుకు చేయమన్నావు? వ్యాలంటైన్స్ డే రోజు భర్తతో భార్య మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఏదన్నా కాస్త రొమాంటిక్గా మాట్లాడొచ్చు కదా. ప్లీజ్ యష్, టాపిక్ డైవర్ట్ చేయకు. చెప్పు యష్, ఏం చేయబోతున్నావు? ఆ పొలిటీషియన్ని హాస్పిటల్కి ఎందుకు రప్పిస్తున్నావు? సింధు, మన రొమాంటిక్ మూడ్ని డిస్టర్బ్ చేయకు. రేయ్ యష్, సింధు, వస్తున్నాను. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను.
ఐసీయూలో రొమాన్స్ చేస్తున్నారా? ఇద్దరూ దొరికిపోయారు. నీ భర్త కోమాలో ఉన్నట్టు ఏం డ్రామా ప్లే చేసావు సింధు. మీ బండారం బయటపడిపోయింది. బయట పోలీసులున్నారు. యష్, ఇక నువ్వు తప్పించుకోలేవు. దొరికిపోయావు యష్. యష్, యష్, కత్తెందుకు తీసావు? ఏం చేయబోతున్నావు యష్? యష్, ఏంట్రా, నన్ను చంపుతావా? రేయ్, నేనెవరో తెలుసా? పొలిటీషియన్ని. నన్నే బెదిరించాలని చూస్తావా? యష్ వద్దు యష్. యష్, ఏం చేయబోతున్నావు? వద్దు యష్. బయట చాలా మంది పోలీసులు ఉన్నారు. యష్ వద్దు యష్. యష్, యష్ ఏం చేయబోతున్నావు యష్? చంపరా చూద్దాం. యష్, తప్పుకోసిందు.